కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామంలో శుక్రవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. రైతుల సమస్యలను గుర్తించి వ్యవసాయ రంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, పంచసూత్రాల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. మధ్యంతర మీడియా ప్రకటనలో ప్రస్తుత ప్రభుత్వంపై సూటిగా విమర్శలు గుప్పించారు. జగన్ పర్యటనలు రైతుల కోసం కాకుండా రాజకీయ పదవి సాధన కోసం జరుగుతాయని, టీడీపీ ప్రభుత్వం అరటి రైతులకు సాయం అందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పాత సీబీఐ కేసులు, ఇతర కేసులు రిపీట్ కాబోతున్నాయని, వాటి నుంచి బయటపడకుండా జగన్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని, అభివృద్ధిని ఆపలేనని ఆయన ఎద్దేవా చేశారు. చేసేదానికి మాకేమన్నా ఉంటే సబ్జెక్ట్ చెప్పమని, ఆ ప్రభుత్వములో చేసిన దానికంటే వాళ్ళు కూడా సీనియర్. ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉంది. 5వ తేదీ నుండి గాడిలో పడుతుంది. పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ, కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలే. ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలే. అతని దరిద్రాన్ని అతను ఆపుకోలేడు. కాబట్టి ఈ పర్యటన బోగస్, అతని మాటలు బోగస్. అది నిన్న కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాడు. మేము జనసేనను అభివృద్ధి చేసుకుంటాం, మేము బీజేపీని అభివృద్ధి చేసుకుంటాం, టీడీపీ అభివృద్ధిని తోడ్పాటుకు సాయం చేస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, రాజకీయ అభివృద్ధి జరుగుతుంది, జగన్ పార్టీ కేసుల్లో ఇరక్కపోతుంది. అన్నీ తప్పులే, అన్నీ అప్పులే, అన్నీ మోసాలే, అన్నీ నీచమైన మాటలే. నిన్న జరిగిన పర్యటన పెద్ద డూప్.